Hello folks, welcome back to our channel Telugu Dose and don't forget to subscribe our channel. ఈ వీడియోలో మనం ఏపీ ఎంసెట్ థర్డ్ ఫేజ్ ఉంటుందా లేదా, ఉంటే ఎప్పుడు ఉంటుంది అనే వివరాలు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. బిఫోర్ దాట్ మీరు మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అయితే డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మేమైతే అన్ని ఎడ్యుకేషనల్ వీడియోస్ అయితే ఈ వీడియోస్లలో డిస్కస్ చేస్తాం. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ బిగిన్ అవర్ టాపిక్. స్క్రీన్ మీద చూసినట్టయితే ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ వచ్చేసి ఫైనల్ ఫేజ్ జూలై 13న ముగిసినట్టు మనకైతే న్యూస్ తెలుస్తుంది. అంటే మనకి ఫేజ్ థర్డ్ ఉండదు అని అయితే ఈ ఆర్టికల్ నుంచి అయితే తెలుస్తుంది. మరి అఫీషియల్గా ఏం డిక్లేర్ చేశారంటే క్లియర్గా వినండి అందరూ. ఫేజ్ 3 అయితే మ్యాక్సిమం ఉండదు. కమెంట్స్లో చాలామంది అడుగుతున్నారు, నిన్న టీఎస్ ఎంసెట్ ఫేజ్ 3 అయితే ఉండే కదా, ఆ వీడియో కింద అయితే అన్నీ మనం ఏపీ గురించి చెప్పండి అనే కమెంట్ ద్వారా తెలుస్తుంది. సో క్లియర్గా ఇక్కడ ఈ వీడియోలో మనము చెప్పాల్సింది ఏంటి అంటే ఏపీ ఎంసెట్ ఫేజ్ 3 అయితే మ్యాక్సిమం ఉండదు. సో ఎప్పుడు మరి ఏమైనా అవకాశాలు ఉన్నాయా, ఏ చిన్న మనకైతే చాయిస్ ఆర్ ఆప్షన్ ఉందా ఫేజ్ 3 ఉండేది అంటే? సో మనకి ఫేజ్ 3 ఎప్పుడు ఉంటుందంటే ఫేజ్ 2 ఎవరన్నా మనకి స్లాట్స్లో వాళ్ళు మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా లేదా ఓన్లీ ఒక ఫ్యూ సీట్స్ మిగిలిపోయినా అప్పుడు మనకి ఫేజ్ 3 అయితే ఉంటుంది. మనకి తెలిసిన స్టాటిస్టిక్స్ ఆర్ డేటా ప్రకారం అన్ని సీట్స్ అయితే మ్యాక్సిమం ఫిల్ అయ్యాయి. సో ఏ వేకెన్సీ అయితే లేవు పోస్ట్లో, మనకైతే సీట్స్ వేకెన్సీ అయితే లేదు ఫేజ్ 3 అయితే అనౌన్స్ చేయడానికి. సో ఇది డేటా. మనం అయితే హోప్ చేద్దాం. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఫేజ్ 3 ఉంటే బెస్ట్ అని. సో అందరూ కమెంట్ చేయండి ఫేజ్ 3 ఉండాలని. ఇది ఒక టైప్ ఆఫ్ ఏంటంటే అందరికీ తెలియడం ఫేజ్ 3 ఉండాలని చాలామంది కోరుకున్నట్టు. సో దానివల్ల కూడా కొంచెం ప్రయత్నం ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం అయితే ఫిక్స్ కాండి ఫేజ్ 3 అయితే ఉండదు. అండ్ ఖచ్చితంగా వేరే ఆప్షన్స్ అయితే చూసుకోవడానికే ప్రయత్నించండి, టైం అయితే వేస్ట్ చేయకండి. ఇది వచ్చేసి సజెషన్ ఫ్రమ్ అవర్ తెలుగు డోస్ ఛానల్. ఇది వచ్చేసి లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్